నా మనసుకు నచ్చిన గ్రంథం మిలారెపా గారి చరిత్ర. మిలారెపా గారి చరిత్ర ఎంతో స్ఫూర్తినిచ్చింది నాకు. మిలారెపా చరిత్ర మనకి సత్సంగంలో కూడా వివరించుకోనున్నాము. మిలారెపా గారి చరిత్రలో నేను స్ఫూర్తిగా తీసుకున్న కొన్ని వాక్యాలను మాత్రము వివరించుకుంటాను నేను. మిలారెపా గారి చరిత్రలో ఆయన గురువు గారి దగ్గరికి ఉపదేశం కోసం వెళ్తారు. కఠోరమైన దీక్ష, పట్టుదలతో, ఓర్పుతో, నేర్పుతో ఉండి చివరకు ఉపదేశం పొందుతారు. పొందిన తర్వాత ఆయనకి అమ్మగారిని చూడాలని ఒక ఆతృత వస్తుంది. వాళ్ళ ఊరికి వెళ్తాడు అమ్మగారిని చూడటానికి. అమ్మగారు చనిపోయి ఉంటారు. చెల్లిలో ఒక్కగానొక్క చెల్లి బిచ్చం ఎత్తుకుంటూ ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంటే వాళ్ళ పిన్ని బాబాయిలు ఉంటారు. మొట్టమొదట వీళ్ళ కుటుంబాన్ని నాశనం చేసింది వాళ్ళ పిన్ని బాబాయి వాళ్ళే. ఇతను ఉపదేశం పొంది సాధన చేసుకోవడం కోసం ఊరికి వెళ్ళినా కూడా వాళ్ళ పిన్ని ఆ బుద్ధితనం చూడండి, కుతంత్రము అంటారే, అది అంత ఆస్తిని చేజక్కించుకున్నా కూడా మిలారెపా గారి దగ్గర ఒక పొలం ఉంటుంది, వాళ్ళ మేనమామ సొత్తు. ఆ పొలాన్ని కూడా తీసుకునేయాలని ఒక దురుద్దేశంతో మిలారెపా గారి దగ్గరికి వెళ్ళి, ఆయన నువ్వు ధ్యానం చేసుకుంటున్నావు, నువ్వు ఎట్లా వండుకొని తినలేవు కదా, కాబట్టి నేను నీకు వండి పెడతాను, నీకున్న ఒక పొలం నీకెందుకు, నాకు ఇచ్చేయి అని చెప్తుంది. సరే అని చెప్పి ఆ పొలాన్ని కూడా రాసిచ్చేస్తాడు మిలారెపా గారు. ఆమె తీసుకున్నట్టు తీసుకొని ఒక 3 నెలలు 2 నెలలు పెట్టి, ఈ ఊర్లో నువ్వు ఉండకూడదు, ఈ ఊరదులు నువ్వు వెళ్ళిపోవాలి, ఊరు జనమంతా నన్ను వేలేస్తారు లేదంటే అని చెప్పేసి కుతంత్రంతో ఆ మిలారెపాని ఊరి నుంచి వెలగొట్టాలని చూస్తుంది. ఎంత బాధ ఉంటుంది. అప్పుడు మిలారెపా ఒక మాట అంటాడు, నీ వంటి వారి పట్ల ఓర్పు వహించకపోతే నిన్ను ఇంత ఉపదేశం పొంది ఏమీ ప్రయోజనము అంటారు. ఆ మాట మనసుకి చాలా హత్తుకునేది నాకు. ఇప్పుడు నాకు ఇంట్లో కోపం అనేది వస్తుంది, సహజం కదా, కోపం అనేది ఇంట్లో వస్తుంది. ఏదైనా గొడవలో జరిగిన సమస్య వచ్చినా ఆ కోపము హైకి వచ్చినప్పుడు వెంటనే నీ వంటి వారి పట్ల నేను ఓర్పు వహించకపోతే ఈ ఉపదేశం పొంది ఏమీ ప్రయోజనం అన్న మాట నేను సత్సంగంలో వినిన తర్వాత, ఇన్ని సత్సంగానికి వెళ్ళి నేను కోపం తెచ్చుకుంటే నేనేం సత్సంగానికి వెళ్ళి ప్రయోజనం ఉంది అన్న వాక్యం నాకు కరెక్ట్గా గుర్తుకొచ్చేస్తుంది. ఎంత కోపమున్నా ఆ టయానికి ఆ కోపము అనేది మీలో ఉన్నదాన్ని ఏదో 90-80లో ఉన్న పర్సెంట్ 30-20కి వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు మౌనం అనేది వహించి ఆ కోపాన్ని తగ్గించుకున్నాను. చూడు, సత్సంగానికి వెళ్ళడం వల్ల, సత్సంగాలు వినడం వల్ల మన తప్పు మనకి తెలియదు. నేను దీంట్లోకి రావడం వలన మాత్రమే కదా, ఓ మిలారెపా చరిత్రలో ఇలా ఉంది, దీన్ని చూసి మనం ఇది గ్రహించాలి అనేది నేను నేర్చుకున్నాను. తిరిగి మళ్ళీ మిలారెపా త్యాగబుద్ధి, ఆమెకి మిలారెపా గారికి విషం పెట్టి చంపాలని చూస్తుంది. ఒక ఆమె విషం పెట్టి చంపాలని చూసినా కూడా ఆమె పైన కూడా కాఠిన్యం అనేది ప్రేమని కురిపించారు మిలారెపా గారు. ఇప్పుడు ఒకరు నాకు తీసుకొని వచ్చి విషయం కలిపినారు, అన్నం తీసుకొచ్చి పెట్టారు, అది నాకు తెలుసు, మనమైతే తింటామా, నేనే నీకు తప్పు చేశాను, నువ్వు ఇలా చేసావు అంటాము. కానీ ఆమెకు కూడా లాభం చేకూర్చేలా మిలారెపా గారు ఒక మణిని వేరే వాళ్ళ ద్వారా ఎక్కిస్తారు. అంతటి దయ, అంతటి కాఠిన్యము అది మనకైతే అసలు రాదు, ఊహించుకోవాలని. మిలారెపా గారు సామాన్యమైన కుటుంబంలోనే జన్మించారు, మామూలుగా మనలాగే జీవించారు. ఆయన నీడ పడితే కూడా ఊరి వాళ్ళు, ఊరే మిలారెపా నీడ పడుతుంది, ఆ పక్కకు వచ్చేయి అన్నారు. అటువంటి జనాలే మిలారెపా చనిపోతే ఆయన శవము సమాధి చెందిన తర్వాత మా ఊరిలో పుట్టాడు, మా ఊరిలో దహనం చేయాలని కొంతమంది, ఇతర ఊరు వాళ్ళు వచ్చి మా ఊరిలో కొద్ది రోజులు ఉన్నాడు కాబట్టి మా ఊరిలో దహనం చేయాలని కొంతమంది అట్లా సమాధి కోసం కొట్టుకున్నారు. ఒకప్పుడు మిలారెపా గారి నీడ పడితేనే ఒప్పుకొని జనము ఆయన సమాధి చెందిన తర్వాత ఆయన శవం కోసం కొట్టుకున్నారు. అంటే జీవితం బ్రతికితే అలా బ్రతకాలి, అది స్ఫూర్తినిచ్చింది నాకు మిలారెపా గారి చరిత్రలో. పుట్టడం అందరం పుడతాము, చనిపోయేటప్పుడు అలానా వాడు చనిపోయాడా అన్న బాధ అనేది, ప్రేమ అనేది కలగాలి. అలా కలగాలి అంటే మనము మహాత్ముల యొక్క చరిత్రను చదవాలి. అది చదివితే వస్తుంది అనుకోవడం అపోహ. మిలారెపా గారి చరిత్రను సత్సంగం ద్వారా మాత్రమే నేను ఇదంతా తెలుసుకున్నాను. గొప్ప స్ఫూర్తినిచ్చింది నాకు ఈ సత్సంగం. ఇవన్నీ సత్సంగాలకి నేను వస్తున్నాను అంటే దానికి మొదటి వ్యక్తి నా భర్తనే చెప్పాలి. మా వారు పర్మిషన్ ఇచ్చి సత్సంగాలకి నువ్వు వెళ్ళు, నువ్వు విను అంటేనే కదా నేను రాగలుగుతున్నాను. అంటే భర్త పర్మిషన్ లేకుండా సత్సంగాలకి రాకూడదని చెప్తారు. ఆయన పర్మిషన్ ఇవ్వడం వల్లే నేను ఈరోజు ఇలా వచ్చి ఈరోజు నలుగురిలో కూర్చొని మాట్లాడగలుగుతున్నాను. అంటే మా వారికి నేను ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. అందుకనేసి మాస్టర్ గారు నాకు ఇంత చేశారు కాబట్టి తిరిగి మళ్ళీ మా మాస్టర్ గారికి దక్షిణ రూపంలో ఆయనకి నిరంతరం
ఆయన చెప్పిన రీతిలో నడుచుకోవడానికే ప్రయత్నిస్తాను. తిరిగి నేను సత్సంగంలో విన్నదాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మా వారిద్దరం కూర్చొని డిస్కస్ చేసుకుంటాం. ఇలా వచ్చింది టాపిక్, ఇలా జరిగింది, ఇలా జరగడం వల్ల ఇలా చెప్పారు అన్నప్పుడు ఇంట్లో ఒక సమస్య అనేది వస్తే ఆ సమస్యని ఈ సత్సంగంలో వచ్చిన మాటలు అన్వయించుకునే వాళ్ళం. దానివల్లనే ఇద్దరం ఒక సమస్య వస్తే ఏకతాటిగా నిలబడి మా వారు కావచ్చు, నేను కావచ్చు, ఇద్దరము ఆ సమస్యని పరిష్కరించుకొని ఈరోజు ఉన్న దానిలో తృప్తి, శాంతి, లేని దానికోసం ఆరాటం లేదు. ఇంత మాత్రం ఆనందంగా జీవింపజేస్తున్నాడు అంటే మాస్టర్ గారి యొక్క కృపే. సత్సంగాలు కష్టాలు తీర్చదు, కష్టాలు వస్తే దాన్ని ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. అది సత్సంగం యొక్క గొప్పతనము. ఎందుకు మాస్టర్ గారు సత్సంగానికి రండి అంటే ఇది కలియుగము, మాయ అనేది మాయలో పడిపోతాము. సత్సంగంలోకి వచ్చామంటే ఈ మాటల వల్ల మనలో ప్రేరణ కలిగి మనము సమస్యల నుంచి కుంగిపోకుండా ఎదురు తిరిగి నిలబడి ఈరోజు ఎంతోమంది ఎన్నో కష్టాలను ఓర్చి సత్సంగంలో నిలబడి మనకి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళని చూసి మనం అవగాహన తెచ్చుకొని వీలైనంత వరకు సత్సంగాల్లో అందరం పాల్గొందామని కోరుచున్నాను. స్వస్తి.